వచ్చే ఎన్నికల్లో అమలాపురం నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నానని సోషల్ మీడియాలో తన కోసం చేసిన సర్వేలో 79% పైగా నాకు అనుకూలంగా వచ్చిందని, పార్టీ పరంగా పోటీ చేస్తానా లేక ఇండిపెండెంట్ గానా అనేది త్వరలోనే చెప్తానని హర్షకుమార్ వెల్లడించారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు జరగడం దారుణమని, జర్నలిస్టులపై దాడులను హైకోర్టు సుమోటోగా తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఇటీవల సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలో జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. గవర్నర్ కూడా ఈ వ్యవహారంపై కల్పించుకోవాలని కోరారు. రాజకీయ పార్టీలు జర్నలిస్టులపై దాడులను ప్రోత్సహించకూడదు. దీనిపై సీఎం స్పందించాల్సి ఉండగా కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించలేదని విమర్శించారు. దీన్ని బట్టి ఆయనే దాడులను ప్రోత్సహిస్తున్నట్లుగా భావించాల్సి ఉంటుందన్నారు. రిటైర్ అయిన వెంటనే రాజకీయాల్లో చేరుకున్న మాజీ ఉద్యోగులకు ఏ రాజకీయ పార్టీ టికెట్లు కేటాయించవద్దని, అలా చేయడం క్విడ్ ప్రో కో కిందకే వస్తుందన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తూ వారి ద్వారా లబ్ధి పొంది టికెట్లు కేటాయించడం సరైన విధానం కాదని, పార్టీలో ముందు నుంచి పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలను ప్రోత్సహించి ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుందన్నారు. కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చిన జడ్జీలను కూడా తీసుకువచ్చి గవర్నర్ సహా ఇతర ముఖ్య పదవులను కట్టబెడుతున్నారని, దీన్ని కూడా తాను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తానని వెల్లడించారు. రిటైర్ అయిన తరువాత ఏ రాజ్యాంగ పదవి చేపట్టకుండా చూడాలని ఎన్నికల కమిషన్కు కూడా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. విలేకరులు వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ పత్రికా యాజమాన్యం ఆదేశానుసారం వాళ్ళకు ఒక పాలసీ ఉంటుంది. ఆ పాలసీ బట్టి వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. మీకు నేను చెప్తున్నది ఎవరికంటే, ఎవరైతే దాడులు చేస్తున్నారో, ఎవరైతే మీరు చేస్తున్నారో డైరెక్ట్గా పత్రికా యాజమాన్యాన్ని ప్రశ్నించండి. అంతేగాని విలేకరుల్ని ఈ రకంగా చేయడం అన్నది భావ్యం కాదు. అది ఏ పార్టీ అయినా సరే, అన్ని పార్టీలకి నేను చెప్తా ఉన్నాను. ఏంటంటే కొత్తగా ఎవరో రాగానే వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, వాళ్ళు నెగ్గుతున్నారు, ఓడిపోతున్నారు, అది వేరే విషయం. అటువంటి వాటిని పార్టీలు ప్రోత్సహించకూడదు. ఎందు గురించి అంటే ముఖ్యంగా ఇది ఎస్సీ నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. ఎస్సీ నియోజకవర్గాల్లో డబ్బులు సంపాదించగానే ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్లు అవ్వచ్చు, ఎవరైనా సరే డబ్బులు సంపాదించగానే, డబ్బులతో కట్టలతో దిగ్గానే వాళ్ళకి సీట్లు ఇవ్వడం సంప్రదాయం అన్నది కొనసాగించకూడదు ఇక్కడి నుంచి పార్టీలు. దానికి అలా కాకుండా మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టకపోతే పార్టీ ఖర్చు పెట్టుకుని అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల అది ప్రజలకి సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు డబ్బులు పెట్టుకుని కొనుక్కున్నవాడు ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడతాడు? నోటిఫికేషన్ వచ్చేంతవరకు నేనేం చెప్పగలను? నేను పోటీ చేయాలా వద్దా? మొన్న నేను ఒక ఇండివిజువల్గా ఒక సర్వే నిర్వహించుకున్నాను. అది సోషల్ మీడియా నా మీడియాలో కూడా వచ్చింది. దాంట్లో దగ్గర హర్షకుమార్కి ఓటేస్తారా అభివృద్ధి చూసి, లేదా ఎస్ అంటే ఒకటి 79% అనుకూలంగా వచ్చింది నాకు, అమలాపురం నుంచి మళ్ళీ పోటీ చేయమని. దాన్ని చూస్తే పోటీ చేయాలని అనిపిస్తూ ఉంది. 79% వచ్చింది కాబట్టి. అంటే ఎందుకంటే అక్కడ కులాలకి మతాలకి అతీతంగానే నేను నా 10 సంవత్సరాలు నేను వెళ్ళాను అందరినీ కలుపుకుని. కాబట్టి ఆ పాజిటివ్నెస్ అన్నది అమలాపురంలో నాకు ఉంది. కాబట్టి అది ఎంతవరకు మరి ఎలక్షన్లో దిగిన తర్వాత 79% మారచ్చు, మారకపోవచ్చు. బట్ మనం చూడాల్సిన విషయం ఎలక్షన్ నామినేషన్ అయిన తర్వాత మనం అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏమన్నా మాట్లాడాలి.